It's a great joy to be in the midst of God's people and also to share the God's word and the experiences with the God's people. ఈ రీతిగా దేవుని బిడ్డల మధ్యలో ఉండి ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటూ మరియు దేవుని బిడ్డల యొక్క దేవుని దాసుల యొక్క అనుభవాలు మీతో పంచుకుంటే ఇది ఎంతో ఆనందకరంగా ఉంటున్నది. I was told to talk about dear brother Noel Barrow, who was a beautiful example for me and for the church, and I want to share about this man of God. సహోదరుని యొక్క విజ్ఞప్తి మేరకు దేవదాసుడు సహోదరుడు నోయల్ బారో గారి గురించి వారి యొక్క జీవితం గురించి ఎంతో అద్భుతమైనటువంటి దైవదాసుల యొక్క జీవితాన్ని పంచుకోవాలని నేను కోరబడుతూ వచ్చాను. If I am alive and standing in the ministry of God, he is one of the main person. After God, I can say he is the main person to be an example for my life. ఈ రీతిగా నేను దేవుని సన్నిధిలో నిలబడినానంటే దానికి ప్రభువారి తరువాత ఆ సహోదరుడు అని నేను ఎంతో గర్వంగా కూడా చెప్పగలను. Because we had a very challenging ministry, how to do God's work, how to enter into the presence of God, and how to be trained. ఏ రీతిగా దేవుని సన్నిధిలో ప్రవేశించాలి, ఏ రీతిగా దేవుని యొక్క పరిచర్యను జరిగించాలి అనే విషయాలలో మేము తర్ఫీదు పొందుతూ వచ్చాం. Before anything to be shared, always he used to tell us, instruct us these two verses. మేము ఏదైనా వాక్యాన్ని బోధించేదానికి ప్రకటించేదానికి ముందు ప్రతిసారి కూడా ఈ రెండు వచనాలను సహోదరుడు మాకు చెబుతూ ఉండేవారు. The book of Hebrews chapter 13 verse 7. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. Hebrews chapter 13 verse 7. హెబ్రీయులకు రాసిన Remember them which have the rule over you, who have spoken unto you the word of God, whose faith now considering the end of their conversation. హెబ్రీ 13:7 మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. So always he used to tell you have to observe how they are, and all good things you take and behave, put it in practice, and Lord will use you mightily. సోదరుడు అన్నిసార్లు ఈ రీతిగా చెబుతూ ఉండేవారు, ఆ రీతిగా మీరు మీకు వాక్యమును బోధించినట్టు మీ యొక్క నాయకులు వారి యొక్క ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచి ఆ యొక్క విషయాలను మీరు జ్ఞాపకం చేసుకుంటూ వాటిని మీ యొక్క జీవితాలు మీరు అన్వయించుకోవాలని చెప్తూ ఉండేవారు. Many times because of those strong words, we were really learning many one. దైవదాసుని యొక్క ఆ రీతిగా ఎంతో ప్రభావవంతమైనటువంటి హెచ్చరికలు మాటల ద్వారా మేము ఎన్నో గొప్ప విషయాలను మేము నేర్చుకుంటూ వచ్చాం. Also when he speaks to us, he speaks very clearly how we have to be very careful regarding the spiritual matters. ఆత్మీయ విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని కూడా ఆయన అనేక సార్లు మాతో మాట్లాడుతూ ఉండేవారు. Also used to instruct one more word that we find in Timothy. ఇంకొక వాక్య భాగాన్ని కూడా మాతో చెప్తూ ఉండేవారు, అది తిమోతి రాసిన పత్రికలో. I'll read it for you. వాక్యాన్ని చదువుదాము. First Timothy chapter 5. మొదటి తిమోతి 5వ అధ్యాయము verse 20. 20వ వచనం. First Timothy chapter 5 verse 20. తెలుగులో చదవండి బ్రదర్. మొదటి తిమోతి 5వ అధ్యాయం 20వ వచనం. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దింపుము. So many times he used to rebuke us
before all the saints, even the small or big mistakes, he will rebuke so that others may fear and know the Lord is perfect. మేము చిన్న తప్పు పెద్ద తప్పు ఏ తప్పు చేసినప్పటికీ కూడా అనేక సార్లు అందరి ఎదుట ఆయన మమ్మల్ని గద్దిస్తూ ఉండేవాడు. తద్వారా ఇతరులు భయపడి నిమిత్తము మరియు మేము నేర్చుకునే నిమిత్తము. Not only correcting us immediately, he used to love us and give some sweets or cake, and he will take us to the room and he will pray with me. ఆ రీతిగా మమ్మల్ని సరిచేయుటకు మమ్మల్ని గద్దించుట మాత్రమే కాదు గాని వెనువెంటనే ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తూ తన గదికి పిలిచి మాకు స్వీట్స్ కూడా ఇస్తూ ఉండేవారు. So in other words, there's a lot of corrections and also beautiful loving encouragements. ఆ రీతిగా ఎంతో సుందరమైన రీతిలో మమ్మల్ని సరిచేయుట మరియు మమ్మల్ని ప్రోత్సాహపరిచినట్లు ప్రేమించుట కూడా సోదరుడు చేస్తూ ఉండేవారు. So this is a very important in a Christian life. We were learning through him. ఆ రీతిగా ఆ సహోదరుని ద్వారా మా యొక్క క్రైస్తవ జీవితాల్లో ఎన్నో ముఖ్యమైన విషయాలు ఈ రీతిగా మేము నేర్చుకుంటూ వచ్చాం. So whatever the experience, what I learned from him, and also during his life when he was sharing his testimony, I came to know how he started the wonderful ministry in his life. ఆ రీతిగా ఆయన మాకు నేర్పించిన విషయాలు మేము నేర్చుకుంటూ మాత్రమే కాకుండా ఆయన తన యొక్క సాక్ష్యాన్ని చెప్పినప్పుడు కూడా ఎన్నో విషయాలు మేము తెలుసుకుంటూ వచ్చి ఉంటున్నాం. Yes, uncle. A table here. Yes, uncle, I can. Yeah. So I really was much encouraged when I came after my rebirth to Vellore House of Worship, which is located 23 Officers Line, Vellore Tollgate, is called as Mandiram, is called as House of Worship. నేను తిరిగి జన్మించిన తర్వాత వెల్లూరులోని ఆ యొక్క ప్రార్థనా మందిరము హౌస్ ఆఫ్ వర్షిప్ ఆరాధన మందిరమునకు నేను చేర్చబడి ఉంటున్నాను. Brother Noel, he was a person who was born in a Christian family to the parents. Father is an unbeliever, mother is a believer. సహోదరుడు నోయల్ గారు క్రైస్తవ కుటుంబంలో జన్మించినారు. అయితే తన యొక్క తండ్రి గారు అవిశ్వాసి అయినప్పటికీ తల్లి గారు విశ్వాసురాలు. And they are and the male who are born immediately they will die. So when this brother Noel Barrow, when he was born, they dedicated him to the God's work. వారి యొక్క కుటుంబంలో మగ పిల్లలు ఎవరైనా పుట్టితే వారు చనిపోయే స్థితి ఆ సమయం ఆ రోజుల్లో ఉండి ఉన్నది. అయితే నోయల్ సహోదరుడు జన్మించిన వెంటనే ఆయనను దేవుని కొరకు వారు ప్రతిష్ఠించినట్లుగా చూసించున్నాం. So he was really born on Christmas Day, that is 25th December, almost 1911, I believe, 1911, 50 years, 1911 and 25th day of December. నేను అనుకుంటాను 1911వ సంవత్సరంలో ఖచ్చితంగా 25వ తారీఖు డిసెంబర్ నెలలో ఆయన జన్మించి ఉంటున్నాడు. That is why he was called as Noel, because that is the Noel means joy. So he was born on the joyous day. కనుక ఆ రీతిగా క్రిస్మస్ రోజు జన్మించిన కారణం బట్టి అతని పేరు కూడా నోయల్ అని పెట్టబడింది. నోయల్ అనగా సంతోషకరమైన, సంతోషం అని అర్థం. In the school when he was studying, he was getting lot of beatings from the teachers because he was not knowing English properly, and the teacher used to say, you will not pass or you will not be good in English. ఆ యొక్క నోయల్ క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ భాష సరిగా తెలియని కారణం బట్టి తన యొక్క టీచరు అతన్ని శిక్షిస్తూ ఉండేవాడు. ఎక్కువ టీచర్ చేత తన్నులు తింటూ ఉండేవాడు. And in after much, but he never failed in English. But as he was growing, mother
was always teaching with prayer and reading of the word morning and evening. She educated him. ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో అతను ఫెయిల్ కాలేదు, అయినప్పటికీ కూడా ఒక తల్లి గారు అనుదినము ఉదయము సాయంత్రము దేవుని యొక్క వాక్యాన్ని చదవటం నేర్పించి తనని ఆ రీతిగా బోధిస్తూ తనని ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. She used to really express how to be obedient to God and to the parents. ఆ రీతిగా దేవునికి మరియు తల్లిదండ్రులకు ఏ రీతిగా లోబడి ఉండాలనే విషయాన్ని అనేక సార్లు ఆయన మాకు తెలియజేస్తూ ఉండేవాడు. And when he was 21 and 24 years, he had an ambition to become a sadhu. అతని యొక్క వయస్సు దాదాపు 21-24 సంవత్సరాలు ఉన్నప్పుడు సాధు అవ్వాలనే కోరికను తాను కలిగి ఉంటున్నాడు. So he was growing beard. తను గడ్డం పెంచుకున్నాడు. And he was very careful and also very religious minded to become sadhu, not to get married all the days of his life. ఎంతో నిర్లక్ష్యపూరితమైన జీవితం జీవిస్తూ పెండ్లి చేసుకోకూడదనే ఉద్దేశం కలిగి సాధు జీవితాన్ని కలిగి ఉండాలని తాను కోరి ఉంటున్నాడు. Then in 1933 he wanted to become a man who joined in political parties. 1933వ సంవత్సరంలో ఆ యొక్క రాజకీయ పార్టీలో కూడా జాయిన్ కావాలని తీర్మానించుకున్నాడు. He was in the Congress committee and he was one of the important person and much moving with the religious work, political work. ఆ రీతిగా కాంగ్రెస్ కమిటీ ఆ పార్టీలో కూడా జాయిన్ అవ్వాలని నిశ్చయించుకున్నాడు. ఆ రీతిగా ఆ యొక్క రాజకీయాల వైపు ఆకర్షితుడై ఆ రీతిగా నిర్ణయించుకుని ఉంటున్నాడు. Finally, a day came, he met Sadhu Sundar Singh and he also prayed for him. After some time, he had a great opportunity to meet Brother Bakht Singh. తర్వాత సాధు సుందర్ సింగ్ గారిని కలిసే అవకాశం వచ్చింది. తర్వాత ఆయన చేత ప్రార్థన చేసుకున్నాడు. ఆ తర్వాత సహోదరుడు భక్త్ సింగ్ గారిని కూడా కలిసే గొప్ప అవకాశం కూడా తనకు లభించింది. And wonderfully, Lord saved through the word of God, and he came. అంకుల్ Yes, yeah, some call came. Sorry. ఎంతో అద్భుతమైన రీతిలో ప్రభు వారు దేవుని యొక్క వాక్యం ద్వారా సహోదరుని రక్షించుకున్నాడు. So he was wonderfully, Lord started using him, and I can say he's a very bold man, and to speak of the Lord Jesus Christ. ఆ రీతిగా అద్భుతమైన రీతిలో దేవుడు సహోదరుని వాడుకోవడం ఆరంభించినాడు. నేను ఈ రీతిగా చెప్పగలను, దేవుని కొరకు ఎంతో ధైర్యముగా వాక్యమును బోధించినటువంటి వ్యక్తిగా కూడా నేను చెప్పగలను. He studied Urdu and also he can speak a beautiful Urdu and also speak a beautiful English after God touched him. ఎంతో చక్కని ఉర్దూ భాషలో కూడా మాట్లాడుతూ ఉండేవాడు. దేవుడు అతనిని ముట్టిన తరువాత ఎంతో చక్కని ఇంగ్లీష్ భాషలో కూడా మాట్లాడుతూ ఉండేవాడు. So he associated with dear Bakht Singh and stayed in Jehoshaphat compound and used by the Lord. సౌద్ భక్త్ సింగ్ గారితో కూడా కలిసి ఆ యొక్క జోషమా మందిరంలో ఉంటూ దేవుని చేత ఎంతగానో బలముగా వాడబడి ఉంటున్నాడు. So as the days go by and the Lord taught him that he should get married also. ఆ రీతిగా దినములు గడిచిన కొలది అతను పెండ్లి కూడా చేసుకోవాలని దేవుడు ఆయనతో మాట్లాడి ఉంటున్నాడు. No, God was forcing through dear Bakht Singh that he should get married. ఆ యొక్క సహోదరుడు పెండ్లి చేసుకోవాలని సహోదరుని భక్త్ సింగ్ గారి ద్వారా దేవుడు అతనితో మాట్లాడుతూ వచ్చి ఉంటున్నాడు. But he was not very happy about it. అయితే ఆ పెండ్లి విషయమై సహోదరునికి అంతగా సంతోషం లేదు. He was very happy in the working in the convocation time, washing of the vessels, cleaning the compound and working, and also is a man of prayer. Any
fasting prayer, any special prayer, chain prayer, he'll be the first person, and he was taking lists for the prayer groups. సహోదరుడు ఎంతో గొప్ప ప్రార్థన యోధుడిగా ఉండి ఉంటున్నాడు. ఆ యొక్క ఉపవాస ప్రార్థనలో, చైన్ ప్రార్థనలో ఎంతో నాయకత్వం వహిస్తూ ఎంతగానో ప్రార్థనను జరిగిస్తూ ఉండేవాడు. అదే రీతిగా కాన్వకేషన్ లో కూడా ఎంతగానో పనుల్లో నిమగ్నమై ఆ యొక్క పాత్రలను శుభ్రపరిచే విషయంలోనూ, ఇతర ఏర్పాట్ల విషయంలో కూడా ఈ రీతిగా అనేకమైన పనులు కలిగి ఉండి తాను ఎంతో ఆనందిస్తూ వాటిని చేస్తూ ఉండి ఉంటున్నాడు. Even he become very sick sometimes, and like TB, and he was in Jehoshama compound. You may be knowing Brother Rajamani, who was the elder, and Brother Vaksing and Brother Rajamani was taking care of him and taking care every day, meeting him morning and evening. సహోదరుడు కొన్నిసార్లు అనారోగ్యానికి కూడా గురి అవుతూ ఉండేవాడు. ఆ యొక్క టీబీ వ్యాధితో కూడా బాధపడుతూ ఉండేవాడు. ఆ యొక్క జోషమ మందిరపు కాంపౌండ్ లో సహోదరుడు రాజమణి గారు, ఆ యొక్క జోషమ మందిరపు సంఘ పెద్ద, మరియు సహోదరుడు బక్సింగ్ గారు, వారు ఇరువురు సహోదరుని దర్శిస్తూ పరిచర్య చేస్తూ ఉండేవారు. So they used to give him eggs, 2 eggs per morning, and to pray with him and say, the Lord will help you. Almost he was in dying condition. సహోదరుడు ఆ రీతిగా అనారోగ్యం చేత ఎంతో సీరియస్ కండిషన్ లో ఉన్నప్పటికీ కూడా సహోదరుడు బక్సింగ్ గారు మరియు రాజమణి బ్రదర్ వాళ్ళు వచ్చి దర్శించి ఉదయ కాలంలో 2 కోడిగుడ్లు కూడా అతనికి ఇస్తూ ప్రార్థిస్తూ ఉండేవారు. And sometime he went to Kunur and stayed there for the treatments. కొన్నిసార్లు కునూరు అనే ప్రాంతానికి వెళ్ళి చికిత్స నిమిత్తం కూడా వెళ్ళి అక్కడ ఉంటూ ఉండేవాడు. And also finally in 1964, July 30th, he was asked to get married one sister, Vijayam Barrow. 1964 జూలై 30వ తారీఖున సహోదరి జూలియన్ బారో అనే సహోదరిని వివాహం చేసుకోవాలని కోరబడి ఉంటున్నాడు. Vijayam Barrow. విజయం బారో, క్షమించండి. She is from Guntur. ఆ సహోదరి విజయం బారో ఆమె గుంటూరు ప్రాంతం చెందినది. So this was happened in Hebron. I just narrate how it was taken place. అది ఈ రీతిగా హెబ్రోన్ లో జరిగించినది. ఏ రీతిగా ఆ యొక్క మొత్తం సంఘటన జరిగిందో నేను క్లుప్తంగా వివరించాలని కోరుతూ ఉంటున్నాను. Before July 30th, he was told to marry that sister. Everything prepared, because he did not like marriage. He ran away to Bombay the day of marriage. జూలై 30వ తారీఖుకు ముందే, 30 తారీఖు కాదు, ముందు జూలై 30వ తారీఖు కంటే ముందే అతన్ని వివాహం చేసుకోమని కోరబడి ఉంటున్నాడు. అయితే వివాహం అంటే ఇష్టం లేని ఆ సహోదరుడు వివాహం రోజున పారిపోయి బాంబే ప్రాంతానికి కూడా వెళ్ళిపోయి ఉంటున్నాడు. Before time also the marriage time was fixed. అంతకు ముందే ఆ యొక్క వివాహ సమయం కూడా నిర్ణయింపబడి ఉంటున్నది. Then he went away to Bombay. He was praying, Lord, I don't want marriage. I want to be sadhu. I want to work as a bachelor. I want to serve you faithfully in all my life. That's why he ran away. ప్రభువా, నేను వివాహం చేసుకోవాలని ఇష్టం లేదు. నేను జీవితం అంతా ఈ రీతిగా ఒంటరిగానే ఉంటూ సాధువులాగా ఉంటూ నీ సేవ చేయాలని నేను కోరుతున్నానని అటువంటి ఉద్దేశం కలిగి ఆయన వివాహం వద్దని బాంబేకి పారిపోయించున్నాడు. Then Baksing found him and he called him. See, I want to send you to South Africa, because as a bachelor you cannot go there. You should get married. Next day of the marriage, I will send you to South Africa. This is the passport. This is the visa. This is the ticket for both of you. Take this. సౌత్ ఆఫ్రికాకి నిన్ను పరిచర్య నిమిత్తమే నేను పంపించాలని కోరుతూ ఉంటున్నాను. నువ్వు ఒంటరిగా అక్కడికి వెళ్ళకూడదు కనుక నీకు మరియు వివాహం అయిన తర్వాత నీకు భార్యకు మీరిరువురికి ఇదిగో పాస్పోర్ట్ మరియు వీసా నేను సిద్ధపరిచి ఉంటున్నాను కనుక వివాహము చేసుకుని సౌత్ ఆఫ్రికా వెళ్ళాలని హరిత్కా సహోదరుడు బక్సింగ్ గారు సహోదరుని కోరి ఉంటున్నాడు. So passport ready, ticket ready, visa ready, the marriage also ready. That he got married on July 1964, July 30th. ఆ రీతిగా పాస్పోర్ట్ రెడీగా ఉంది,
టికెట్ రెడీగా ఉంది, వీసా రెడీగా ఉంది. వివాహ దినము కూడా జూలై 30వ తారీఖు 1964వ తారీఖున నిర్ణయించబడి ఉంటున్నాయి. Immediately the next day when it came, Bhakt Singh said, "You are not going to South Africa, but you are going to Vellore, because in Vellore there is a lot of confusion and a problem, and they need somebody very urgently." ఆ రీతిగా సహోదరుడు తిరిగి వచ్చిన తర్వాత భగత్ సింగ్ గారు అన్నారు, నీవు సౌత్ ఆఫ్రికా వెళ్ళటం లేదు కానీ వెల్లూరు అనే ప్రాంతానికి వెళ్తున్నావు. ఎందుకంటే ఆ వెల్లూరు అనే ప్రాంతంలో కొంత కలత ఉంటున్నది, అక్కడ ఎంతో గొప్ప అవసరత ఉంటున్నది కనుక నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళాలని భగత్ సింగ్ గారు కోరి ఉంటున్నారు. Then he said, both the place I don't know the language. I don't know the Tamil language and I don't know the South African language. Whatever it may be, if God is making its will clear, I am ready to go to Vellore. అయితే సహోదరుడు అన్నారు, నాకు వెల్లూరులో ఉన్నటువంటి ఆ యొక్క తమిళ భాష తెలియదు, అదే రీతిగా సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి భాష కూడా తెలియదు. అయినప్పటికీ కూడా దేవుడు తన పూర్ణ చిత్తానుసారంగా నన్ను పంపించినట్లయితే నేను వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానని చెప్పించున్నాడు. When I heard his testimony, I was really wondered. When everything was clear to go to South Africa, foreign country means we all will be joy to go. But he said, I am under the obedience to God's word. అయితే ఆ రీతిగా వేరే దేశము ఇతర దేశానికి వెళ్ళాలని అంటే మనందరం కూడా ఎంతో సంతోషిస్తాం. అయితే సహోదరుడు ఆ రీతిగా ఇతర దేశం అని ఆశపడలేదు, కానీ ఆ రీతిగా నేను ఎక్కడికి పంపబడినప్పటికీ దేవుని చిత్తం అయితే నేను వెళ్ళటకు సిద్ధంగా ఉన్నానని తను ఆ రీతిగా తన సాక్ష్యంలో పంచుకున్నప్పుడు నేను విని ఎంతగానో ఆశ్చర్యపడి ఉంటున్నాను. When he came to Vellore with the great obedience, he found through that God's servant, he made lot of problems and lot of money problem and also debt problem, and so much he has to clear. He spent all his money, whatever he got, and settled the problems. ఆ రీతిగా సహోదరుడు వెల్లూరు అనే ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఎంతో పూర్ణ విధేయత కలిగినటువంటి వాడై అనేక విషయాల్లో తను ఎంతగానో సహాయపడి ఆ యొక్క అప్పుల విషయంలో గాను మరియు డబ్బులు మేనేజ్ చేసే విషయాల్లో గాని వాటన్నిటిలో తనకున్నటువంటి తన ఆస్తులను కూడా పెట్టి సమస్యలన్నిటినీ కూడా ఆయన పూర్తిగా క్లియర్ చేసినట్లుగా ఉండి ఉంటున్నాడు. With all the simplicity, he bowed down to God and said, Lord, you have brought me into this place. I will work for you until you give me the life. ఎంతో సాధారణమైన రీతిలో అతడు సాగిలపడి ప్రభు చెంత, ప్రభువా నువ్వు నన్ను ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చి ఉంటున్నావు, ఎంతో పూర్ణ భక్తితో నీ యొక్క పనిని పూర్తి చేయాలని కోరుతున్నానని చెప్పి ఉంటున్నాడు. And regarding him, he was a great evangelist. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఒక గొప్ప సువార్థికుడు. His verdicts will be full of authority and power. ఆయన యొక్క వాక్య ప్రకటనలు లేకపోతే ఆ యొక్క మాటలు అవి ఎంతో శక్తి కలిగినవి, అధికారం కలిగినట్లుగా ఉంటాయి. He will be just like a lion in speaking of the God's word. No fear for anyone. He will speak right the word of God without any mixing, boldly, clearly, and very strictly. దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు ఎంతో ధైర్యముగా, అధికారముగా ఒక సింహం వల్ల బోధిస్తూ ఉండేవాడు. ఎవరి గురించి కూడా ఏమాత్రం భయపడకుండా, ఏ ఇతర విషయాలు కూడా కలపకుండా ఎంతో అధికారం కలిగిన వాడుగా ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉండేవాడు. Always you can see him with a Bible bag, Hebron bag. He will have a Bible bag and full of tracts and Bible. Without tracts, he will never go anywhere. అన్నిసార్లు సహోదరుడు ఆ యొక్క హెబ్రోన్ బైబిల్ బ్యాగ్ ను ధరించి ఆ యొక్క అన్ని వేళలా ఆ యొక్క బైబిల్ బ్యాగ్ లో స్వార్థ కరపత్రికములు మరియు బైబిల్ ను కలిగి ఉండేవాడు. ఆ యొక్క బైబిల్ కరపత్రం లేకుండా ఆయన ఎప్పుడు కూడా ఎక్కడికి కూడా కదిలేవాడు కాదు. That time when we used to be with him, when we are going to market, he will ask us, take the bags for the marketing purpose along with your Bible and tracts.
ఆ దినాల్లో మేము ఆయనతో కూడా ఉండేవారము. మేము ఎప్పుడన్నా మార్కెట్‌కి వెళ్ళాలని సందర్భం వచ్చినప్పుడు ఆ యొక్క మార్కెట్‌కి వెళ్ళేటప్పుడు సంచులతో పాటుగా కరపత్రికలు కూడా అందులో పెట్టుకొని వెళ్ళమని కోరుతూ ఉండేవాడు. Because it is a Vellore, so many languages. So we have to take Hindi tracks, Tamil tracks, Telugu tracks, Kannada tracks, Marathi tracks, Punjabi tracks, Nepali tracks, like that. He will buy everything and keep it, and he will give us, take these tracks and go for the gospel work. ఆ యొక్క వెల్లూరు అనే ఆ ప్రాంతంలో అన్ని భాషలు మాట్లాడే వారు ఉంటారు కనుక సహోదరుడు వారి కొరకే ముందుగానే సువార్త పత్రికలు తెలుగు భాషలో, మరాఠీ భాషలో, బెంగాలీ భాషలో, నేపాలీ భాషలో, తమిళ్ భాషలో, ఇంగ్లీష్ భాషలో వీటన్నిటిని ముందే కొనిపెట్టి మేము వెళ్తూ ఉన్నప్పుడు మాకిచ్చి పంపిస్తూ ఉండేవాడు. He was not a man to be worried and always bold enough to go day and night to preach the gospel. No timings for him for the work of God. దేవుని యొక్క పని చేయుటకు సహోదరుడు మాత్రము సంకోచించేవాడు కాదు, సమయములు చూసుకునేవాడు కాదు. దివారాత్రములు ఎంతో ధైర్యముగా ఆ రీతిగా దేవుని యొక్క పరిచర్యను, దేవుని యొక్క పనిని చేస్తూ ఉండేవాడు. So really when we are with him, almost all the time we are forced to do God's work, and with a loving way, wonderful guidance he used to give us now and then. మేము ఆయనతో కూడా ఉన్నప్పుడు మేము దేవుని యొక్క పనిని చేయటకు బలవంత పెట్టబడేవారము. ఎంతో ప్రేమతో, ఎంతో ఎంతో పట్టింపుతో ఆ రీతిగా దేవుని పని చేయుటకు ఆయన మమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ ఉండేవాడు. Also he was in marketing. He can't speak Tamil. He says Yesu Nambu, that means believe in the name of Jesus. That word he will use to talk to all the shopkeepers, and when he enters into the market, he will say Samiyar Vandu Vittar. That means the man of God has come to us to preach the gospel. సహోదరుడు తమిళ్ భాష మాట్లాడలేకపోయినప్పటికీ కూడా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము అనే ఆ యొక్క మాటను తమిళ్లో నేర్చుకుని ఆ యొక్క మార్కెట్ కి వెళ్ళినప్పుడు షాపులలో చెప్తూ ఉండేవాడు. సోదరుడు ఎప్పుడైనా షాపులకు వెళ్ళినప్పుడు వారు అంటూ ఉండేవారు, దైవజనుడు, దేవుని దాసుడు వచ్చినాడు, దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడు అని వారు అంటూ ఉండేవారు. First he will give tracts and gospel, then only he will allow us to buy the vegetables. మొదటిగా ఆ యొక్క కరపత్రిక ఇచ్చి సువార్త చెప్పిన తర్వాతనే ఆ యొక్క కూరగాయలు కొనుటకు మమ్మల్ని అనుమతించేవాడు. So I found what a beautiful way he started teaching us that in all the time of our life we must be ready to share God's word. ఈ రీతిగా మన మా జీవితం అంతటిలో అన్ని వేళలా దేవుని యొక్క వాక్యాన్ని బోధించుటకు సిద్ధముగా ఉండాలి అనే విషయాన్ని ఎంతో అద్భుతమైన రీతిలో మాకు నేర్పిస్తూ ఉండేవాడు. Brother Buxing and Brother Noel Barrow were very close. Almost every month, Brother Buxing used to visit Vellore for 3 days prayer, and then he will proceed to many places. ప్రతి సంవత్సరము కనీసము నెలకు మంత్లీ అంకుల్ ప్రతి నెల సౌడు బక్సింగ్ గారు వెల్లూరు వస్తూ ఉండేవారు. సోదరుడు నోయల్ బారో గారు మరియు సౌడు బక్సింగ్ గారు వారు ఎంతో దగ్గరైనటువంటి సంబంధం కలిగినటువంటి వారై ఆ రీతిగా ఆయన ప్రతి నెల 3 రోజులు వెల్లూరుకు వచ్చి అక్కడ ఉండి ప్రార్థించి తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉండేవారు సౌడు బక్సింగ్ గారు. And they used to visit CMC hospital to pray for many patients, especially Brother Noel Barrow. He will without fail, he will go on visiting and bringing the people in to the church. ఆ రీతిగా వారు ఇరువురు కలుసుకున్నప్పుడు వారు వెల్లూరు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క రోగులకు ప్రార్థిస్తూ ఉండేవారు. సౌడు నోయల్ బారో గారు కూడా ఏమాత్రము తప్పిపోకుండా ఎంతో క్రమముగా ఆ యొక్క ఆసుపత్రికి వెళ్ళి వారి కొరకు ప్రార్థించి వారిని సంగమునకు ఆ రీతిగా ఆహ్వానిస్తూ ఆకర్షిస్తూ ఉండేవాడు. So it was a real joy to go along with the God's people, to go to the hospitals, houses for translation work. ఆ రీతిగా దేవుని యొక్క దాసులతో దేవుని యొక్క బిడ్డలతో కూడా కలిసి ఆ రీతిగా హాస్పిటల్స్ కు మరి ఇతర ప్రాంతములకు ఈ యొక్క ట్రాన్స్లేషన్ పరిచయ నిమిత్తం వెళ్ళుట కూడా ఎంతో గొప్ప ధన్యతగా ఉండినది.
Once when he saw more Muslims near Vellore, that is one police station nearby, one market, saw more Muslims. He started speaking in Urdu and asked me to translate. ఒకానొక సమయంలో వెల్లూరులో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో పోలీస్ స్టేషన్ దగ్గర ఆ యొక్క ప్రాంతంలో అనేక మంది ముస్లిం వారు ఉన్న కారణం బట్టి ఆయన ఉర్దూలో వాక్యం బోధించడం ఆరంభించి నన్ను ట్రాన్స్లేట్ చేయమని అడిగించున్నాడు. Then he tapped me to translate into Tamil. నన్ను నా భుజం తట్టి నువ్వు తమిళ్లోకి ట్రాన్స్లేట్ చెయ్యి నాకు చెప్పినాడు. I don't know Urdu at all. నాకు ఉర్దూ ఏమాత్రం తెలియదు. But I could understand he was speaking the God's word of God. So I was able to translate, and finally it was a great joy filled in my heart that man can speak any language and we can also translate. నాకు తమిళ్ ఉర్దూ ఏమాత్రం అర్థం కాకపోయినప్పటికీ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడు అనే విషయాన్ని నేను ఎరిగినటువంటి వాడినాయి. ఆ రీతిగా ఆ రోజు ట్రాన్స్లేట్ చేయటకు నేను సహాయపడించినాను. ఆ రీతిగా దేవుని యొక్క దాసుడు ఆ రీతిగా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ దేవుని పరిచయం ఆ రీతిగా కొనసాగించుటకు ఆయన ఎంతగానో మాకు నేర్పించి ఉంటున్నాడు. I could see very simplicity life. He never spends money waste or for to drink tea or coffee or on the roads when he was going for ministry, and he was quite satisfied what he takes in the house. దేవుని యొక్క పరిచర్య చేస్తూ స్వార్థను ప్రకటిస్తూ ఆ రీతిగా వెళ్తున్నటువంటి క్రమంలో రోడ్ల మీద ఏదైనా హోటల్స్ కనపడినప్పుడు టీ తాగుటకు కానీ కాఫీ తాగుటకు కానీ ఏ రీతిగా కూడా ఆయన ఆ రీతిగా ద్రవ్యం వెచ్చించేవాడు కాదు. ఎంతో సామాన్యమైనటువంటి జీవితము, సాధారణ జీవితం ఆయన గడుపుతూ ఉండేవాడు. Nearly 17 years he served the Lord in Vellore. వెల్లూరు ఆ ప్రాంతంలో దాదాపుగా 17 సంవత్సరములు దేవుని యొక్క పరిచర్యను సహోదరుడు చేసి ఉంటున్నాడు. In all these years, I saw only once he got me buttermilk in one shop because we were thirsty. ఇన్ని సంవత్సరాల్లో కేవలం ఒక్కసారి నేను చూసి ఉంటున్నాను. మేము చాలా దప్పిగా కలిగి ఉన్న కారణం బట్టి ఒక షాప్ లో నుంచి మజ్జిగను కొనుక్కొచ్చినాడు. Otherwise he is not ready to spend hotels or any other things. Almost walking, almost going by bus, holding the bus with the crowd, distributing the tracts. ఆ రీతిగా హోటల్స్ లోను మరి ఇతర షాప్స్ లో వ్యర్థంగా డబ్బు ఖర్చు పెట్టుకునే మాత్రం ఇష్టపడని సహోదరుడు ఆ రీతిగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లోనే వెళ్తూ బస్సుల్లో ఎక్కుతూ ఆ రీతిగా టికెట్ కొని ఆ రీతిగా ప్రయాణిస్తూ ఉండేవాడు. Also I used to wonder, I used to take him to the station and he never used to book the ticket in the general compartment. He will get in and go to Hyderabad and other places, so many places, by standing and sitting on the ground and sometimes seats. అనేక సార్లు సహోదరుని నేను స్టేషన్ దగ్గరికి వచ్చి డ్రాప్ చేసి ఉంటున్నాను. నేను గమనించిన విషయం ఏమిటంటే ఆయన ఏమాత్రము టికెట్ ను ముందే బుక్ చేసుకోనకుండా రిజర్వేషన్ అదే రీతిగా చేయకుండా కేవలము జనరల్ టికెట్ మాత్రం కొనుక్కొని ఆ కింద కూర్చుంటూ ఆ రీతిగా వ్యయ ప్రయాసల కోర్చి అనేక సార్లు ఆ రీతిగా హైదరాబాద్ కి మరి ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఉండేవాడు. Slowly the Lord started teaching beautiful lessons by him, whatever the way which he behaved in character, in goodness, showing love, and also helping the people who are very sick. ఆ రీతిగా ఎవరైతే అవసరతలో లేకపోతే వ్యాధిగ్రస్తులుగా ఉంటున్నారో అట్టి వారికి రీతిగా సహాయం చేయాలి, ఎటువంటి గుణగణాలు మన జీవితంలో మనం కలిగి ఉండాలి, ఈ విషయాలన్నిటినీ కూడా ఎంతో నిదానముగా ప్రభువారు మాకు నేర్పిస్తూ వచ్చి ఉంటున్నాడు. He's a man who corrects us very beautifully and clearly. Sometimes used to beat us before the people, slaps us, saying you are wrong, and also he will make it very clear why he is doing that. అనేక సార్లు ఇతరుల ముందు కూడా మమ్మల్ని చెంప మీద కొట్టి మమ్మల్ని మా తప్పులను సరిచేస్తూ ఉండేవాడు. ఏ రీతిగా ఎందుకు ఆ రీతిగా కొట్టినాడనే విషయాన్ని కూడా ఎంతో ప్రేమగా మాకు నేర్పిస్తూ ఆ రీతిగా మమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ ఉండేవాడు. Then again he used to take us back and he will make it very clear, you know why I beat you?
because all must have fear of God, not to commit sin, not to misbehave in the house of God. They ought to be trained. So you are the instrument for these things. ఆ రీతిగా మమ్మల్ని అందరి ముందు శిక్షించిన తర్వాత మమ్మల్ని తర్వాత తన రూమ్ లోకి తీసుకుని వెళ్ళి ఎంతో ప్రేమగా మాకు చెప్తూ ఉండేవాడు. ఎందుకు మిమ్మల్ని ఆ రీతిగా నేను శిక్షించానో తెలుసా? తద్వారా ఇతరులకు భయం పుట్టాలని, తద్వారా ఇతరులు దేవుని యందు భయభక్తి నేర్చుకోవాలని నేను ఆ రీతిగా చేశాననే విషయాన్ని ఎంతో ప్రేమగా మాకు చెప్తూ ఉండేవాడు. I learned even when somebody finds fault with him, you will not fear to set right, whether children or adults or church responsible people or through any God servants. సంఘంలో ఉన్నటువంటి పెద్దలు గాని, చిన్నలు గాని, ఎవరైనా విశ్వాసులు ఎవరైనా తనలో ఏదైనా తప్పును చూపించినప్పుడు దాన్ని సరి చేసుకుంటకు ఏమాత్రము సంకోచించేవాడు కాదు. Because I believe he was a trained servant of God under working for long years. Then only he started taking up the responsibility of the churches. ఎందుకంటే ఎన్నో సంవత్సరంలో సోదరుడు భగత్ సింగ్ గారి దగ్గర తరఫీదు పొందిన తరువాత ఆ రీతిగా సంఘానికి నాయకత్వం వహించుటకు, సంఘానికి నడిపించే బాధ్యతను ఆ సోదరుడు తీసుకున్నాడని నేను నమ్ముతూ ఉంటున్నాను. I got so many illustrations how he was teaching us, but today, sort of time, if it is a second part also, I'll be very happy. But I'll tell you few things. Once when I was taking the youth meeting one Saturday, I learned through him, he was so bold to correct himself. అయితే సహోదరునితో ఉన్నటువంటి ఆ యొక్క అనుభవాలు ఎన్నో సందర్భాలు, ఎన్నో సంఘటనలు ఉంటున్నాయి. అవన్నీ కూడా మీతో పంచుకోవాలని కోరినట్లయితే నేను ఇంకొక రెండో సెషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటున్నది. అయితే కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ఒకానొక సందర్భంలో ఒక యూత్ మీటింగ్ లో నేను దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు, so that was a Saturday, and other side in office room they were having the elders meeting. అది ఒక శనివారము సాయంత్రము నేను వాక్యాన్ని యవనస్తుల కూడికలో బోధిస్తున్నప్పుడు పక్క గదిలో సంఘ పెద్దల యొక్క కూడిక, వారు సంఘ పెద్దలందరూ కూడుకొని ఉంటున్నారు. So among elders some confusion has come, lot of shoutings and almost fighting side, and some elders came out, hereafter I will not come to the church. ఆ యొక్క పక్క గదిలో ఆ యొక్క సంఘ పెద్దలందరూ మాట్లాడుకుంటూ వారి మధ్యలో ఎన్నో వాదోపవాదాలు జరుగుతూ ఉంటున్నాయి, ఎన్నో అరుపులు కేకలు వస్తూ ఉంటున్నాయి. కొంతమంది బయటికి వచ్చి ఇక నుంచి నేను సంఘానికి రాను అనే అరుపులు కూడా అరుచుకుంటూ వారు బయటకు వస్తూ ఉన్నారు. And when they are going out to the gate also shouting, and all the youngsters were looking all this scene. ఆ రీతిగా పెద్దలు వారు అరుస్తూ గేట్ బయటకు వెళ్తూ ఉన్న సందర్భాల్లో యవనస్తులందరూ కూడా వారిని చూస్తూ గమనిస్తూ ఉన్నారు. So we felt very bad. If the leaders are failing like this, how much the youngsters will weep. There is no example. There is a tough time for the leaders. అయితే ఆ రీతిగా పెద్దలు ఆ రీతిగా అరుస్తూ అటువంటి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు ఎంతో హృదయంలో దుఃఖం అనిపించింది. ఎందుకంటే యవనస్తులకు మరియు సంఘంలో ఉన్నటువంటి వారికి నాయకులు ఆ రీతిగా ఉన్నప్పుడు వీరు ఏమి నేర్చుకుంటారు అనే ఒక తలంపు కూడా నేను వచ్చి ఉంటుంది. So the youngsters challenged and said, tomorrow we are going to come early. We are going to see whether these two people are going to stand before the altar and speak to the God's word. Immediately we'll stop them. అప్పుడు యవనస్తులు రీతిగా తీర్మానించుకున్నారు. కొంతమంది అరుచుకుంటూ వెళ్ళినటువంటి ఆ యొక్క ఇద్దరు పెద్దలు రేపు మందిరానికి వస్తారా, వచ్చి వారు దేవుని యొక్క పులిపిట్ ఎక్కి వారు వాక్యాన్ని బోధిస్తారా చూద్దాము. ఆ రీతిగా వారు పులిపిట్ ఎక్కినట్లయితే వారిని ఆపివేద్దామని వారు ఆ రీతిగా యవనస్తులు తలంచున్నారు. So then all went away. We were in the same pandal, that is full of sand only. There is no concrete sand. We slept in the sand.
అయితే ఆ యొక్క శనివారం సాయంత్రం ఆ యవనస్తుల కూడిక అయిపోయిన తర్వాత మేమందరము వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పండాలను పడుకొని ఉంచినాము. అదంతా ఇసుకతో ఉన్నటువంటి యొక్క పండాలు. అందులో మేము పడుకొని ఉంచినాం. So we were about 9 brothers. We were under training. మేము దాదాపుగా 9 మంది సహోదరులము. మేము తర్ఫీదు పొందుతున్న వారము. So we all sleep in pandal only. ఆ యొక్క పండాల్లోనే మేమందరం కూడా రాత్రి పడుకొని ఉంచినాం. Our pillow is sand, our bedsheet is sand, and our covering, everything, bed also is sand. మా తల కింద ఉన్నటువంటి ఆ యొక్క దిండు కూడా ఇసుకే అయి ఉంటుంది. మేము పడుకున్నటువంటి ఆ యొక్క పరుపు కూడా ఇసుకనే ఉంటున్నది. మేము కప్పుకున్న దుప్పటి సమస్త మా చుట్టూ అంతా కూడా ఆ యొక్క ఇసుకతోనే ఉండి ఉంటున్నది. Next day we'll clean it, get ready for the ministry. మరుసటి రోజు మమ్మల్ని మేము శుభ్రపరచుకుని దేవుని యొక్క పరిచర్యకు మేము సిద్ధపడతాం. So that night, the day was the confusion of that night. ఆ యొక్క కలత, తొందరలు, గొడవలు జరిగినటువంటి ఆ రాత్రి Brother Noel Barrow about 2 o'clock called me. ఆ యొక్క అర్ధరాత్రి 2 గంటలకు సర్డు నోయల్ బారో గారు నన్ను పిలిచి ఉంటున్నాడు. He said, "Get ready, we are going out." ఆయన అన్నాడు నాతో, నువ్వు వెంటనే సిద్ధపడు, మనం బయటికి వెళ్తున్నాం. I thought somebody would have called in the phone regarding the sickness, so he may be going to CMC hospital. సహోదరుడు ఆ రీతిగా నువ్వు సిద్ధపడు, బయటికి వెళ్దామని అన్నప్పుడు నాకేం అర్థం కాలేదు. నేను అనుకున్నాను సహోదరుడికి ఏదైనా ఫోన్ వచ్చి ఉండవచ్చు, ఎవరైనా ఆ యొక్క సిఎంసి హాస్పిటల్లో ఎవరైనా ఉండి ఉంటారు, వారిని దర్శించడానికి వెళ్దామని అనుకుని నేను ఆ రీతిగా తలంచి ఉంటున్నాను. So he took me, walked 5 kilometers at the night time to 2 o'clock. ఆ యొక్క అర్ధరాత్రి 2 గంటలకు నన్ను తీసుకుని దాదాపుగా 5 కిలోమీటర్లు నడిచి తీసుకుని వెళ్ళి ఉంటున్నాడు. Then we came to a near place. When he took a left side, I thought now he is going to some house. ఆ రీతిగా నన్ను నడిపించుకుని తీసుకుని వెళ్ళిన తర్వాత ఎడమ వైపుకు తిరిగి ఉంటున్నాము. అప్పుడు నేను అనుకున్నాను అప్పుడు దాదాపు ఆ యొక్క ఎడమ వైపు ఏదైనా ఇల్లు ఉంటుంది, అక్కడికి ప్రార్థించుటకు తీసుకుని వచ్చినాడని నేను తలంచినాను. And it was one of the elder who was fought that night, that day. He is taking me to that house. ఆ యొక్క దినము మధ్యాహ్న కాల సమయంలో ఏ సంఘ పెద్ద అయితే కొట్లాడి ఉంటున్నాడో ఆ సంఘ పెద్ద యొక్క గృహం అక్కడ ఉంది. He knocked at the door. ఆ సంఘ పెద్ద యొక్క గృహం తలుపును తట్టినాడు. I don't want to tell the name. ఆ సంఘ పెద్ద యొక్క పేరు చెప్పాలని నేను ఇష్టం లేదు నాకు. So he knocked the door, but door was not open. సోదరుడు నోయల్ బారో గారు తలుపు తట్టినాడు, అయితే లోపల ఉన్నవారు తలుపు తీయలేదు. 10 minutes, 15 minutes gone. Then he opened and he said, shouted, "Do you want to trouble me here also in my house?" 10, 15, 20 నిమిషాల తర్వాత ఆ రీతిగా కొట్టిన తర్వాత తలుపు తీసినాడు. తీసిన వెంటనే లోపల నుంచి ఆ మనిషి అంటూ ఉన్నాడు, ఈ రీతిగా అరుస్తున్నాడు, ఇంత అర్ధరాత్రి నువ్వు నన్ను తొందర పెట్టుకు కలత పెట్టుకు వచ్చి ఉంటున్నావు అని అరిచి ఉంటున్నాడు. He said, "No, I don't want to talk to you all." ఆయన అన్నాడు, మీతో మాట్లాడడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు ఇప్పుడు. I don't want to come to the church. నేను చర్చి కూడా రావాలని ఇష్టపడలేదు. Then he said, "I'm sorry, brother. I understood my folly. That's why I've come all the way to your house to say sorry in your house." అప్పుడు సోదరుడు నోయల్ బారో గారు అన్నారు, సహోదరుడా, మా తప్పు మేము తెలుసుకున్నాం, అందుకొరకే నీ ఇంటికి వచ్చి నిన్ను క్షమాపణలు కోరదామని మేము వచ్చాము అని అన్నాడు. But afterwards, he was also stubborn. Finally, he said, "Okay." Then he hugged him and kissed him. And he said, "Shall we pray?" ఆ రీతిగా చెప్పిన తర్వాత కూడా ఆ సహోదరుడు ఎంతో కఠినంగా ఉన్నాడు. అయినప్పటికీ కొంచెం సేపు తర్వాత ఆయన సరే అని ఒప్పుకొని ఆయన వాటేసుకుని ఒకరికొకరు ప్రార్థించి ఉంటున్నారు. I was a very small boy. ఆ సమయంలో నేను ఎంతో about 20-21 years. ఆ సమయంలో నేను ఎంతో చిన్న వయసు కలిగిన వాడిగా, యవనస్తుడిగా, దాదాపు 20-21 సంవత్సరాల వయసున్న యవనస్తుడిగా ఉన్నాను. So I cannot teach anyone. నేను ఎవరికి కూడా బోధించలేను ఆ సమయంలో. That time I said, "Brother,
such a great man coming to your house, humbling himself, feeling sorry. Why don't you forgive him? Let us pray. కనుక ఆ సమయంలో ఎంతో చిన్న వయసు కలిగిన వాడిగా ఉన్నటువంటి నేను ఆ సహోదరుతో అన్నాను, అయ్యా అంత పెద్ద దైవజనుడు తను తాను తగ్గించుకొని క్షమాపణ కోరుటకు మీ ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు నువ్వు ఒప్పుకొనకూడదు, ఎందుకు మనం కలిసి ప్రార్థించకూడదు అని నేను చిన్న వయసులోనే అతన్ని కోరించున్నాను ఆ రీతిగా. Then we knelt down, three of us prayed with tears. I think it's more than 1.5 hours we were in the presence of God, sitting right, and when he got up, it was early morning, 4:30. ఆ రీతిగా మేము ముగ్గురము మోకాల్లో వంగి ప్రార్థించుట ఆరంభించినాం. కన్నీటితో ఒకరిని ఒకరు క్షమించమని అడుగుతూ ప్రార్థించుట ఆరంభించినాము. మేము దాదాపుగా 2-3 గంటలు ఆ రీతిగా ప్రార్థిస్తుంటున్నాం. మేము ప్రార్థించుట ముగించి కళ్ళు తెరి చూసినప్పుడు అది దాదాపుగా 4-4:30 సమయం ఉదయకాలం అయి ఉంటున్నది. Yes, uncle. I'm sorry, the calls were coming, disturbing me. Yes. Yes, uncle. You are able to hear whether? Yes, uncle. So many calls are coming. I'm sorry. See, God is a great God. That time, afterwards, we went back. He took an auto and went back to Vellore, our church. ఆ రీతిగా మేము ముగ్గురం కలిసి ప్రార్థించిన తర్వాత తిరిగి మేము ఆటో పట్టుకుని తిరిగి వెల్లూరు మందిరానికి వెళ్ళి ఉంటున్నాం. ఆ రీతిగా ఎంతో గొప్ప దేవుడు ఆ రీతిగా జరిగించి ఉంటున్నాడు. And I slept for 2 hours and got ready again. 8 o'clock we have to be ready in the church. ఆ తరువాత 2 గంటలు నేను విశ్రాంతి తీసుకున్నాను. తర్వాత 8 గంటలకు మేము సిద్ధపడి మందిరంలోనికి వెళ్ళాలి. Before starting 1 hour we will pray together as brothers. ఆ యొక్క కూడిక ఆరంభించడానికి ముందు సహోదరులుగా మేమందరం కూడా కలిసి 1 గంట సేపు ప్రార్థించాలి. Those who are come for the full-time work, we all together will pray, and also some elders also will join. పూర్తికాల సేవ కొరకు వచ్చినటువంటి మేము మరియు మాతో కూడా కొంతమంది సంఘ పెద్దలు వారందరూ కూడా కలిసి ఈ రీతిగా మేమందరం ప్రార్థిస్తూ ఉండేవారం. So we went to Pandal, all youngsters who are waiting to find chance to find fault. So they saw these 2 people going to the pulpit. ఆ రీతిగా శనివారం దినము ఎవరైతే యవనస్తులు చూసి ఉంటున్నారో ఆ యొక్క కొట్లాటను, ఎవరైతే వారికి వ్యతిరేకంగా ప్రవర్తించాలని తీర్మానించుకున్నారో ఆ యవనస్తులందరూ కూడా ఆ మరుసటి రోజు ఆ 2 వ్యక్తులు, ఆ 2 సంఘ పెద్దలు వెళ్ళటను వీరు చూసి ఉంటున్నారు. I was in tears. I said, Lord, what a beautiful reconciliation. The man of God, such a great man, was anointed by God. What a humble way he restored that person and brought him into the house of God and using him to share the God word. ఆ రీతిగా ఆ 2 సహోదరులు మరుసటి రోజు దేవుని యొక్క మందిరాలకు వస్తూ లోపలికి వెళ్తున్నటువంటి ఆ యొక్క సందర్భాన్ని నేను చూసినప్పుడు నా కళ్ళలో నుంచి కన్నీరు వచ్చింది. నేను ఎంతో దుఃఖముతో వేదనతో హృదయంలో ప్రభుని ప్రార్థించినాను. ప్రభువా, నీ యొక్క దాసుని ద్వారా నువ్వు ఎంత గొప్ప మేలు కలిసినటువంటి ఆ యొక్క రీకన్సిలేషన్ వరకు నువ్వు తిరిగి సమకూర్చబడినటువంటి పనిని ఎంత గొప్పగా నీ దాసుని ద్వారా జరిగించినావని నా హృదయంలో నేను ఆ రీతిగా దేవునికి వందనాలు చెల్లించున్నాను. It was a great blessed day because I cannot forget these incidents. ఈ యొక్క సంఘటనను నేనేమాత్రము మర్చిపోలేనటువంటిది, ఒక గొప్ప సంఘటన ఆ దినం నా జీవితంలో నేను చూసినటువంటిది. That man really was a challenging person. All youth were wondered and they also repented because they wanted to find fault with these people. ఆ యొక్క 2 సంఘ పెద్దల మీద వారి నుంచి తప్పులు కనిపెట్టాలని చూసినటువంటి యవనస్తులు ఆ యొక్క కలిసినటువంటి ఆ యొక్క సందర్భాన్ని చూసి వారు నిజంగా ఎంతగానో హృదయంలో సంతోషించి దేవుని స్తుతించుచున్నారు. And I got so many things, but I don't know how to finish it. But I'll just tell few things regarding his end of his life.
అనేక విషయాలు ఉంటున్నాయి సహోదరునికి సంబంధించి. అయితే అన్ని విషయాలు పంచుకుంటున్నారో లేదో తెలియదు కానీ ఆయన యొక్క జీవితపు చివరి భాగంలో నుంచి కొన్ని విషయాలు తెలియజేయాలని కోరుతూ ఉంటున్నాను. That is maybe some few minutes. కొన్ని నిమిషాలు నేను పంచుకుంటాను. So in 1981, he was promoted to glory. 1981వ సంవత్సరంలో సహోదరుడు మహిమలోకి ప్రవేశించినారు. And Brother Buxing was planned to go to England or some other foreign countries. He postponed because of this dear brother. He postponed all the ministry, came all the way to Vellore, conducted the funeral service. అయితే 1981 ఆ సమయంలో సౌడు బక్సింగ్ గారు ఇంగ్లాండ్ ఇతర దేశాల్లో పరిచర్యకు వెళ్ళవలసి ఉంటున్నది. అయితే ఇక నోయల్ బారో సోదరుడు మహిమలోకి ప్రవేశించిన విషయాన్ని తెలిసిన తర్వాత బక్సింగ్ గారు తన యొక్క కార్యక్రమాలన్నిటినీ వాయిదా వేసుకొని ఆ యొక్క కార్యక్రమం కొరకై వెల్లూరు వచ్చి ఉంటున్నాడు. Many God servants attended that funeral, and the pandal, they put the pandal on the graveyard. It was like a special meetings. In such a way he conducted. All were encouraged, all were sorrows removed, many people were blessed. ఆ యొక్క సమాధి కార్యక్రమం ఎంత అద్భుతమైన రీతిలో జరిగించినది. అనేక మంది దైవజనులు దేవుని యొక్క బిడ్డలు ఆ యొక్క కార్యక్రమానికి వచ్చి ఉంటున్నారు. అది ఒక ప్రత్యేక కూడికలో జరిగించినది. ఆ కూడిక ద్వారా కూడా దేవుడు అనేక మందిని దర్శించినాడు. Before that, before his death, he was hospitalized for 60 days. ఆ సహోదరుడు ఆ యొక్క మహిమలోనికి ప్రవేశించేదానికి ముందు దాదాపుగా 60 రోజులు ఆయన హాస్పిటల్లో ఉండి ఉంటున్నాడు అనారోగ్యంతో. His last ministry was in one burial ground. తన యొక్క చివరి పరిచర్య ఆ యొక్క సమాధి తోటలో. One of the sister who promoted to glory, and with all his temperature, with all the sickness, with all the weakness, after taking the Sunday meeting, afternoon burial he conducted, immediately he was taken to the hospital. ఒక సహోదరి మహిమలోనికి ప్రవేశించిన యొక్క సందర్భంలో ఆయన ఆ యొక్క కూడికను తీసుకొని దేవుని యొక్క మహిమకరముగా ఆ యొక్క కార్యక్రమం జరిగించిన తరువాత అకస్మాత్తుగా ఆయన హాస్పిటల్ కు తీసుకొని పోబడి ఉంటున్నాడు. That time we were translating for our brother, and also I found even in the sickness, which is attacked by many ways, he was a challenge testimony. ఆ యొక్క చివరి సమయంలో ఆయన పరిచర్య చేస్తున్నటువంటి సందర్భం అది. నేను ఆయనకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటున్నాను. ఆ రీతిగా తన శరీరంలో ఆ యొక్క వ్యాధి లేకపోతే సహకరించని సమయంలో కూడా దేవుని పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తి. He was a person in the hospital, we were helping him and 2-3 brothers, and he said, don't sit here with me, go and speak to the people where the birds, where the people who are language people, go and speak to them about the gospel. సహోదరుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు మేము 2-3 సహోదరులము సహోదరుడికి సహాయం చేయుటకు మేము ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన అంటూ ఉండేవాడు, మీరు ఈ రీతిగా నా యొద్ద కూర్చోవద్దు, దయచేసి వెళ్ళి ఇంకా ఇతర బెడ్ల మీద ఉన్నటువంటి పేషెంట్స్ తో వేరు భాషలతో ఉన్నటువంటి వారితో మీరు మాట్లాడండి, వారికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించండి అని మాకు చెబుతూ ఉండేవాడు. One of the patient was eager to listen and hear God's word and read God's word in Hindi. So we told him he needs Hindi Bible. What shall we do? ఆ రీతిగా సోదరుడు చెప్పిన తర్వాత మేము పేషెంట్స్ తో మాట్లాడుతున్నప్పుడు ఒక పేషెంట్ ఈ రీతిగా అన్నాడు, నాకు హిందీ కావాలి, హిందీలో బైబిల్ దొరుకుతుందని అడిగి ఉంటున్నాడు. ఆ మాటను వెళ్ళి మేము సౌండ్తో చెప్పినాము, సహోదరుడా ఒక ఆయన హిందీలో బైబిల్ అడుగుతున్నాడు, మేము ఏం చేయాలని అడిగినాము. That time there was no Hindi Bible available in ELS. So he asked us to go to Chennai and buy a Bible and bring and give it to him. ఆ సమయంలో ELS లో హిందీ బైబిల్ లభించలేదు, మేము కలిగి లేము. అయితే సహోదరుడు అన్నాడు, మీరు చెన్నై వెళ్ళి ఆ యొక్క బైబిల్ ను కొనుక్కొని తీసుకుని రండి అని మాకు చెప్పినాడు. Then really I thought, what a love toward the people.
Even if we don't have the needed books, he can go and buy. He sent us one brother, he sent and he brought the Bible and gave it to him. And after some time, he passed away. ఆ రీతిగా అట్టి వారికి ఇచ్చుటకు అవసరమైనటువంటి పుస్తకాలు బైబిల్ మా దగ్గర లేకపోయినప్పటికీ కూడా వేరే ప్రాంతానికి వెళ్ళి కొనుక్కుని తీసుకురమ్మని మరొక సహోదరుడికి చెప్పి ఇచ్చినాడు. ఆ రీతిగా ఎంత గొప్ప దేవుని యొక్క పరిచర్య పట్ల, దేవుని యొక్క పని పట్ల ఎంత శ్రద్ధ కలిగిన వాడు. ఆ రీతిగా ఆ పని చెప్పిన తరువాత కొంతసేపటికే సహోదరుడు ప్రభు యొక్క మహిమలోకి పిలువబడి ఉంటున్నాడు. I found another beautiful character. Whatever the problems, whatever the people's fight, whatever the need, and whatever the situation, he will never speak to us. He will speak to God. He never complains on anyone. It was really chilling. I have never seen such God servant. Only one God servant, that is Noel Barrow. సహోదరుని చుట్టుపక్కల లేకపోతే సంఘములో అతనికి తెలిసినటువంటి ప్రాంతాల్లో స్థలములో ఏమన్నా కలతలు, తొందరలు, కొట్లాట్లు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రము తప్పులు కనిపెట్టి ఇతరులు నిందించేవాడు కాదు. ఈ తప్పులను కనిపెట్టి ఇతరులతో చెప్పేవాడు కాదు. గాని అతడు కేవలము ఆ సహోదరుడు దేవునికి ఆ యొక్క విషయాలను చెబుతూ దేవుని యొద్ద ప్రార్థిస్తూ ఉండేవాడు. ఆ రీతిగా అంతటి గొప్ప పరిచయం చేసినటువంటి ఒకే ఒక్క దైవజనుడు సడు నోయల్ బారో అని నేను చెప్పగలను. Always on his knees, whenever we see him, always on his knees, never reveal to anyone any need, and he is to get it by prayer. తన యొక్క అవసరతలు, అక్కరలు ఏ వ్యక్తికి కూడా తెలియజేసేవాడు కాదు. మేము ఎప్పుడు చూసినప్పటికీ కూడా అన్ని వేళలా తాను మోకాళ్ళ మీద ఉండి దేవునికే తన యొక్క అవసరతను, అక్కరను తెలియజేస్తూ ఉండేవాడు. In those needy days, he conducted one meeting, youth meeting, and the meeting was started, and we were supposed to buy some vegetables and important things in the market. ఆ యొక్క అవసరతలు ఉన్నటువంటి ఆ యొక్క దినాల్లో ఒకనొక సందర్భంలో ఒక కూడికను మేము ఆర్గనైజ్ చేసి ఉంటున్నాము. అప్పుడు ఆ యొక్క కూడిక ఆరంభించబడింది. కూడికకు అవసరమైనటువంటి కొన్ని వస్తువులు మేము కొనవలసింది. We were waiting at the door of our brother. He did not come. 10 o'clock, one postman came. He said money order, and he came out and received the money. He never seen the money. He handed it over to me, and we go and buy the things. ఆ రీతిగా వస్తువులు కొనుటకు, సహోదరుని అడుగుటకు మేము ఆయన రూమ్ దగ్గర వేచి చూస్తూ ఉంటున్నాం. ఆ రీతిగా తెల్లవారిన తర్వాత 10 గంటలకు మేము ఆ రీతిగా నిలవబడినప్పుడు ఒక మనీ ఆర్డర్ వచ్చింది. ఆ యొక్క మనీ ఆర్డర్ తీసుకుంటూ సహోదరుడు బయటికి వచ్చి అందులో ఎంత డబ్బు ఉంది, ఏముందని ఏమాత్రము చూడకుండా ఆ యొక్క డబ్బు నాకు ఇచ్చేసినాడు. మేము వెళ్ళి ఆ యొక్క సరుకులు కొనుక్కొచ్చి ఉంటున్నాం. It was enough for that time, and I really wondered, what a great man of faith. Without money is the man who started the youth meeting, because God told him very clearly. చేతిలో ఏమాత్రము డబ్బు లేకపోయినప్పటికీ కూడా ఆ యొక్క యవనస్తుల కూడికను ఆరంభించినాడు. ఎంత గొప్ప దైవజనుడు. తన చేతిలో అవసరమైన మనీ డబ్బు లేకపోయినప్పటికీ కూడా కేవలము దేవుడు తనతో చెప్పిన కారణం బట్టి ఆరంభించినటువంటి గొప్ప దైవజనుడు. He was a great obedient person for the word of God, for the God's word, and obey God's word by implicit faith, never question God. దేవుని యొక్క వాక్యమునకు ఏమాత్రము సంకోచించకుండా, ఏమాత్రము అనుమాన పడకుండా దేవుని యొక్క వాక్యమునకు ఉన్నట్టుగా విధేయత చూపించినటువంటి గొప్ప దైవజనుడు. It is very sorry we are not able to see such great God servants. So we were trained by him, and by God's grace, the Lord is helping us all the time to remind how he walked in this world. ఆ యొక్క గొప్ప దైవజనుడు ఈ యొక్క లోకంలో ఏ రీతిగా జీవించినాడో, నడిచినాడో ఆ విషయాలన్నిటినీ దేవుడు మాకు నేర్పిస్తూ వచ్చి ఉంటున్నాడు. ఎంతో దుఃఖకరమైనటువంటి విషయం, అటువంటి దైవజనులను నేటి దినాల్లో మనం చూడలేకపోతూ ఉంటున్నాం. అయితే మాలాంటి కొందరికి అటువంటి దైవజనుల జీవితాల ద్వారా దేవుడు తన కృపను బట్టి ఆ విషయాలను ఆ రీతిగా మాకు నేర్పిస్తూ వచ్చి ఉంటున్నాడు. So let us also
see the scripture word, men of God who lived as a beautiful example. Let us follow. Let us not follow the evil example on any case, so that we may have a victorious ministry in all the days of our life. కనుక ఆ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మనకు బోధించి ఆ రీతిగా ఎంతో ఫలభరితమైనటువంటి జీవితం జీవించినటువంటి దైవజనులను చూసి మనము నేర్చుకున్నప్పుడు ఆ రీతిగా మన జీవితాల్లో కూడా మనము ఎంతో విజయవంతమైనటువంటి జీవితం జీవించుటకు అవకాశం ఉంటున్నది. There are a lot of things. If it is God's will, we'll have a second part of this great testimony of our dear brother Noel Barrow. ఆ రీతిగా ఇంకా మన ప్రియ సహోదరుడు నోయల్ బారో గారి జీవితం గురించి అనేక విషయాలు ఉంటున్నాయి. దేవుని చిత్తం అయితే మనం మరి యొక్క భాగములో ఆ విషయాలన్నీ చూసుకుంటాం.